ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్. పేరులో ఉన్నట్టే ఈ ఈటీఎఫ్లు ఎన్ఎస్సి అండ్ బిఎస్సి లాంటి ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఈ ఈటీఎఫ్లు అంటే వన్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్సే. అన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నట్టే ఈ ఈటీఎఫ్లకు కూడా ఎక్స్పెన్స్ రేషియో అండ్ ఎన్ఏవిలు ఉంటాయి. కానీ ఈ ఈటీఎఫ్ల యొక్క స్పెషాలిటీ ఏంటిదంటే ఇవి స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అయ్యే కంపెనీలాగా స్టాక్ ఎక్స్చేంజ్ లోపల ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఒక ముక్కలో చెప్పాలంటే ఎన్ఎస్సి అండ్ బిఎస్సి లాంటి స్టాక్ ఎక్స్చేంజీల్లో ట్రేడ్ చేసుకోవడానికి వీలుగా ఉన్న మ్యూచువల్ ఫండ్స్ నే మనం ఈటీఎఫ్లని అంటాం. మరి మిగిలిన అన్ని ట్రెడిషనల్ మ్యూచువల్ ఫండ్స్ కి అండ్ ఈటీఎఫ్లకి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటివి అండ్ ఎందుకు ఇన్వెస్టర్లు ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు, ఇటువంటి విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. వెల్కమ్ టు లామా వెల్త్. ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని కేటగిరీల మీద వీడియోల్ని చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసిన. మీ ఫ్రీ టైంలో ఆ వీడియోల్ని చూసి నచ్చితే ఆ వీడియోని లైక్ చేసి అలాగే మన లామా వెల్త్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఈ ఈక్విటీ, డెబ్ట్, హైబ్రిడ్ అండ్ కమాడిటీస్ లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ లోపల ఎన్ఏవి ఎలా అప్డేట్ చేస్తారో తెలుసుకుందాం. మనందరికీ తెలిసిందే, ఎక్సెప్ట్ సాటర్డే, సండే అండ్ పబ్లిక్ హాలిడేస్ మిగిలిన అన్ని రోజుల లోపల మన ఇండియన్ మార్కెట్లు మార్నింగ్ 9 AM కు ఓపెన్ అయిపోయి మధ్యాహ్నం 3:30 PM కు క్లోజ్ అవుతాయని. ఇలా మార్కెట్లు క్లోజ్ అయిపోయిన తర్వాత అన్ని మ్యూచువల్ ఫండ్స్ ఆ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసిన కంపెనీల యొక్క క్లోజింగ్ ప్రైస్ ఆధారంగానే ఆ ఫండ్స్ యొక్క ఎన్ఏవిని అప్డేట్ చేస్తాయి. మోస్ట్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ నైట్ 9 PM వరకు ఆ ఫండ్స్ యొక్క ఎన్ఏవిని ఆ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసిన కంపెనీల యొక్క క్లోజింగ్ ప్రైస్ ఆధారంగా అప్డేట్ చేస్తాయి. ఇలా ఈ రోజు నైట్ 9 PM కు అప్డేట్ చేసిన ఎన్ఏవి ప్రైస్ రేపు నైట్ 9 PM వరకు ఆ ఎన్ఏవి ప్రైస్ నే కలిగి ఉంటది. ఇప్పుడు ఫ్రైడే నైట్ 9 PM కు అప్డేట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ యొక్క ఎన్ఏవి ప్రైస్ సాటర్డే, సండే మార్కెట్లు క్లోజ్ కాబట్టి మండే నైట్ 9 PM వరకు ఆ ఫ్రైడే నైట్ అప్డేట్ చేసిన ఎన్ఈవి ప్రైసే ఉంటది. ఇంకా సింపుల్ గా అర్థం అవడానికి ఏదైనా ఒక నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్స్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఇవాళ నిఫ్టీ మార్నింగ్ టైం లోపల 100 పాయింట్స్ మైనస్ లో ఓపెన్ అయిపోయి మధ్యాహ్నం వరకు 500 పాయింట్స్ ప్లస్ గా పెరిగి క్లోజింగ్ టైం వరకు మళ్ళీ తిరిగి 100 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయిందని అనుకుందాం. ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ ఈ క్లోజింగ్ ప్రైస్ -100 పాయింట్స్ నే బేస్ గా తీసుకొని ఆ ఫండ్ యొక్క ఎన్ఏవిని అప్డేట్ చేస్తుంది. మరి నిఫ్టీ మధ్యలో పెరిగిన 500 పాయింట్స్ పరిస్థితి ఏంది? నిఫ్టీ డే టైం లోపల 1000 పాయింట్స్ పెరిగినా ఇంకో 1000 పాయింట్స్ పడ్డా ఏ ప్రైస్ అయితే నిఫ్టీ క్లోజింగ్ టైం లో ఉంటుందో ఆ ప్రైస్ నే ఈ ఇండెక్స్ ఫండ్ కన్సిడర్ లోకి తీసుకుంటది. సో ఈ ఇండెక్స్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మధ్యలో పెరిగిన 500 పాయింట్స్ వల్ల మనకు ఎటువంటి ఉపయోగం లేదు. ఇప్పుడు ఈటీఎఫ్ల విషయానికి వద్దాం. గ్లోబల్ క్యూస్ మంచిగా ఉండడం వల్ల లేకపోతే బయట కంట్రీ మార్కెట్లు పాజిటివ్ గా ఉండడం వల్లనో ఈ రోజు నిఫ్టీ 50 మంచిగా పెరుగుతుందని మనకు అనిపిస్తుంది. ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ ని ఇక్కడ కూడా తీసుకుందాం. ఈ రోజు నిఫ్టీ 100 పాయింట్స్ మైనస్ లో ఓపెన్ అవ్వగానే ఏదైనా ఒక నిఫ్టీ 50 ఇండెక్స్ ఈటీఎఫ్ ని బై చేస్తాం. ఇలా ఆఫ్టర్నూన్ సెషన్ లోపల నిఫ్టీ 500 పాయింట్స్ పెరగగానే మనకు ప్రాఫిట్స్ చాలనుకొని మనం బై చేసిన ఈటీఎఫ్ ని ఆ 500 పాయింట్స్ ప్లస్ వద్ద సెల్ చేస్తాం. ఇలా నిఫ్టీ మధ్యలో పెరిగిన 500 పాయింట్స్ ని ఈ ఈటీఎఫ్ లో ట్రేడింగ్ చేయడం వల్ల మనం ప్రాఫిట్ గా పొందినాం. అలాగని ఈ ఈటీఎఫ్ లు ఓన్లీ ట్రేడింగ్ కోసం మాత్రమే కాదు, మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ ఈ ఈటీఎఫ్ ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతా ఉంటారు. మరి ఈ ఈటీఎఫ్ ల వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటివి? ఫస్ట్, బై ఆర్ సెల్ ఎనీ టైమ్ అండ్ ఎనీ పాయింట్. ఇందాక చెప్పినట్టే ఈ ఈటీఎఫ్ లని మార్కెట్ ఓపెనింగ్ అవర్స్ లోపల ఏ టైంలోనైనా ఏ పాయింట్ వద్ద అయినా బై చేసుకోవచ్చు అండ్ సెల్ చేసుకోవచ్చు. సెకండ్, వెరీ లో ఎక్స్పెన్స్ రేషియో. మిగిలిన ఆల్మోస్ట్ అన్ని మ్యూచువల్ ఫండ్స్ లోపల ఎక్స్పెన్స్ రేషియో ఇంచుమించుగా 1% నుంచి 1.5% వరకు ఉంటది. కానీ ఈ ఈటీఎఫ్ లోపల ఎక్స్పెన్స్ రేషియో 0.05% నుంచి 0.20, 0.30% వరకు మాత్రమే ఉంటది. థర్డ్, ఈ ఈటీఎఫ్ లు ఆల్మోస్ట్ అన్ని కేటగిరీస్ లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ లెవెల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నిఫ్టీ 50 ఇండెక్స్ ఈటీఎఫ్, సెన్సెక్స్ ఈటీఎఫ్ లు, ఏదైనా ఒక పర్టికులర్ సెక్టర్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఐటీ ఈటీఎఫ్ లు, బ్యాంక్స్ ఈటీఎఫ్ లు, కమోడిటీస్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గోల్డ్ ఈటీఎఫ్ లు అండ్ సిల్వర్ ఈటీఎఫ్ లు, డెప్ట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే బాండ్ ఈటీఎఫ్ లు, ఈవెన్ ఇంటర్నేషనల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న ఇంటర్నేషనల్ ఈటీఎఫ్ లు కూడా అవైలబుల్ గా ఉంటాయి. మరి ఈ ఈటీఎఫ్ లో ఉన్న రిస్కులు ఏంటి? ఆల్మోస్ట్ స్టాక్ మార్కెట్ లోపల మ్యూచువల్ ఫండ్స్ లోపల ఉన్న కామన్ అండ్ రెగ్యులర్ రిస్కులే ఈ ఈటీఎఫ్ లో కూడా ఉంటాయి. అంటే ఒక ప్రైస్ లోపల ఈటీఎఫ్ లు కొని ఆ ప్రైస్ సడన్లీ గా ఫాల్ అయితే వచ్చే మార్కెట్ రిస్క్, కొన్ని ఈటీఎఫ్ లోపల లిక్విడిటీ తక్కువగా ఉండడం అనే రిస్క్, ఇటువంటి కామన్ రిస్కులే తప్ప స్పెసిఫిక్ గా ఈ ఈటీఎఫ్ లకు మాత్రమే ఉన్న రిస్కులు నాకైతే కనబడలేదు. ఎలా ఉంది ఈటీఎఫ్ ల మీద నేను చెప్పిన కంటెంట్? ఈ కంటెంట్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన లామా వెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సెకండ్ టాపిక్, బీస్. బీస్ అంటే బెంచ్ మార్క్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ స్కీమ్. ఇదేదో కొత్త రకమైన ఇన్వెస్ట్మెంట్ అని అనుకోకండి. బీస్ అంటే ఈటీఎఫ్ లే. బీస్ అనేవి ఈటీఎఫ్ లోపల ఒక బ్రాండ్ నేమ్. నిప్పాన్ ఇండియా ఏఎంసీ వాళ్ళు 2001 సంవత్సరం లోపల
ఫస్ట్ ఈటీఎఫ్ ని ఇండియన్ మార్కెట్ లోకి ఇంట్రడ్యూస్ చేసిర్రు. ఆ ఈటీఎఫ్ పేరే నిఫ్టీ బీస్. ఇలా ఈటీఎఫ్ ని బీస్ పేరుతో ఇంట్రడ్యూస్ చేసి ఈ బీస్ అనే పేరుని ఈటీఎఫ్ కి బ్రాండ్ నేమ్ గా మార్చేసిర్రు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ నిప్పాన్ ఇండియా ఏఎంసీ వాళ్ళు ఏ ఈటీఎఫ్ ని ఇంట్రడ్యూస్ చేసినా ఆ ఈటీఎఫ్ పేరు బీస్ అనే బ్రాండ్ నేమ్ తోనే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ బీస్, గోల్డ్ బీస్, బ్యాంక్ బీస్, ఐటీ బీస్, లిక్విడ్ బీస్, ఇలా చాలా రకాల బీస్ ఇండియన్ మార్కెట్ లోపల అవైలబుల్ గా ఉన్నాయి. ఇది ఈటీఎఫ్ అండ్ బీస్ ల యొక్క స్టోరీ. ఎలా అనిపించింది వీడియో? నెక్స్ట్ వీడియోలో ఇంకో రకమైన కొత్త టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు జై భారత్, జై హింద్.